నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. విశాఖ తరంగిణి సిరిసిల్ల శాఖ ఆధ్వర్యంలో ఉచిత మహిళా ఆరోగ్య శిబిరం. ఆర్ఎంపీ వైద్యులు ప్రథమ చికిత్సలు మాత్రమే చేయాలని, క్లినిక్ల పేరుతో వైద్యం చేస్తే క్రిమినల్ చర్యలు నమోదు చేస్తామని హెచ్చరించిన సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి. కేంద్ర మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఆత్మీయ సత్కారం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న పాట్నా హైకోర్టు జడ్జి జస్టిస్ శ్రీమతి అనుపమ చక్రవర్తి. హైదరాబాద్ యువ కవి సమ్మేళనంలో కవితా గానంతో ఆకట్టుకున్న సిరిసిల్ల రచయిత్రి సుంకధరణి. విశాఖ తరంగిణి సిరిసిల్ల శాఖ ఆధ్వర్యంలో ఐఎంఏ సిరిసిల్ల వారి సహకారంతో మహిళా ఆరోగ్య శిబిరంను సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్ శ్రీ భక్తాంజనేయ శివ పంచాయతన దేవాలయంలో నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం సంపూర్ణ సాధికారత సాధిస్తుందని మహిళా వైద్యులు పేర్కొన్నారు. ప్రతి కుటుంబం ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ మెరుగైన జీవనం గడపాలని ఆకాంక్షించారు. కార్మిక క్షేత్రంలోని మహిళలకు ఎదురయ్యే ఆరోగ్య సమస్యల గురించి వైద్యులు సూచించి వాటి పరిష్కార మార్గాలను సూచించారు. క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించి అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ తరంగిణి అధ్యక్షులు పత్తిపాక శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి భీమనాథి నరహరి, కె మాధవి రవీంద్ర, జి ఉషాక్రాంతి, మాదిరెడ్డి అంజనీదేవి, నాయని మంగ రామానుజమ్మ, ఉమెన్స్ డాక్టర్ వింగ్స్ చైర్మన్ డాక్టర్ లీలా శిరీష, జనరల్ సెక్రటరీ డాక్టర్ అనిత, డాక్టర్ వి రజని, డాక్టర్ మంజుష, డాక్టర్ శోభారాణి, ఐఎంఏ జనరల్ సెక్రటరీ డాక్టర్ అభినయ్, డాక్టర్ అరుణ, డాక్టర్ పెంచయ్య, చింతోజీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఓం సమానో మంత్రస్సవిధిః సమాని సమానం మనఃసః చిత్తమేషాం సమానమంత్రమభిమంత్ర ఏవ సమానే నమో హవిషా జుహోమి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్రశ్రోత్రమధో బలమింద్రియాణి సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ. టైం పిల్లలు తింటారు కదా, తమిళనాడులో బ్యాన్ చేశారు. టింగ్ టింగ్ అని బెల్లు కొట్టుకుంటూ వస్తుంది. ఆ బెల్లు వినగానే ఎక్కడో పిల్లలందరికీ తెలిసిపోతుంది. ఈ షర్ట్ కలర్లోనే ఉంటుంది. అర్థమైనా? ఎప్పుడైనా రంగు చికెన్లో ఫుడ్ కలర్ వేస్తాం కదా, ఎర్రగా ఉన్నది ఏదైనా కూడా డేంజరే. ఎప్పుడు కూడా కలర్స్ మనం మామూలుగా అయితే ఇంట్లో వండినే తింటాము, కానీ మన పిల్లలే మనల్ని బార్బిక్యూ వేద్దామా, నూడిల్స్ తెచ్చుకుందామా, మనకు 60 ఏళ్ళు వస్తున్నా మన పిల్లలు మనం టెంప్ట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ మారిపోయింది. అందులో టేస్ట్ ఇంట్లో ఉండే దాంట్లో ఉండదు. 4 రోజులు వాడు ఇంట్లో తినగానే వెంటనే చికెన్ 65 తెప్పియవా, వాడు సిద్దిపేటలో ఉండే ఫోన్ చేస్తాడు, నాకు ఇది ఆర్డర్. ఆల్రెడీ మేడం గారు అన్ని కలిపి ఆన్సర్స్ అన్ని చెప్పారు. ఒకటి మన దగ్గర చూసేది మనం తంబాకు ప్లేస్లో ఎక్కువ ఏం చూసేదంటే బాగా టొబాకో చూడండి, తంబాకు బాగా చూస్తారో అలాంటి అవాయిడ్ చేస్తే మనం ఓరల్ క్యాన్సర్స్ ఎక్కువ అవాయిడ్ చేయొచ్చు. మూతిరి అవి మిగతా వాటి నుంచి మేడం గారు చెప్పినట్టు వ్యాక్సిన్, రెగ్యులర్ చెకప్, హెల్త్ చెకప్ అవి చూపించుకోవాలి. మెయిన్ బిడి అది వాడము, అది నోట్లో బాగా అలవాటు చేసుకుంటారు. తోమడం కూడా కరెక్ట్ తోమడము, తంబాకు వాడటము అవి అవాయిడ్ చేస్తే బెటర్.
వికాస్ తరంగిణి వాళ్ళకి వీళ్ళందరికీ నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అది కూడా పేరు ధన్యవాదాలు. కోనార్క్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ స్క్రీనింగ్ గురించి ఏంటి ఎలా చూసుకోవాలి అన్నీ చెప్పారు. నేను ఒక్క విషయం చెప్పాను, ప్రివెన్షన్ అంటే రాకుండా ఉండడానికి కూడా వ్యాక్సిన్ ఉంది. సో 9 ఏళ్ళ నుంచి 26 ఏళ్ళ వరకు ఆడవాళ్ళు తీసుకోవచ్చు. దీన్ని 9 ఏళ్ళ నుంచి 14 ఏళ్ళ లోపు వారికి అయితే 2 డోసులు ఉంటాయి. 14 నుంచి 26 ఏళ్ళ వాళ్ళకైతే 3 డోసులు ఉంటాయి. ఒక్కొక్క వ్యాక్సిన్ సుమారు 15,000 దాకా ఖర్చు అవుతుంది. గవర్నమెంట్ కూడా దీన్ని తీసుకురావడానికి ప్లాన్ చేసింది. ఇంకా మనకు అందుబాటులోకి రాలేదు. సో ఆడపిల్లలు ఉన్న వాళ్ళందరూ యాక్చువల్గా మగపిల్లలు కూడా ఇస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ మన క్యాన్సర్ రాకుండా ఉండడానికి మాత్రం వ్యాక్సిన్ ఉంది. చాలా మందికి తెలియదు వ్యాక్సిన్ ఉంది. కావాల్సుకున్న వాళ్ళు తీసుకోవచ్చు, తీసుకోవాలి కూడా. 9 ఏళ్ళు పైబడిన వాళ్ళకి 9 ఏళ్ళలోకి ఇవ్వరు. థ్యాంక్ యూ. ఎర్లీ స్క్రీనింగ్ ఇలాంటి క్యాన్సర్ డిసీజెస్లో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎర్లీ స్క్రీనింగ్ చేసడం వల్ల ఇలాంటి డిసీజెస్ ప్రమాదం కాకుండా ముందు ప్రాణానికి అపాయం కానంత వరకు రాకుండానే ముందే గుర్తించడం వల్ల చాలా వరకు ప్రమాదం కాకుండా చూడవచ్చు. ఇట్లాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన ఉమేశ్వరి వారికి నేను నిజంగా థ్యాంక్ యూ చెప్తున్నాను. డాక్టర్ శోభన్ మేడం గారికి, నమస్కార్ గారికి, రత్న గారికి, మీ అందరికీ, అభినయ్ ఐఎంఏ సెక్రటరీ గారికి, మీడియా అందరికీ డాక్టర్ నమస్కారం. ఇప్పుడు డాక్టర్ చెప్పింది మీరు చక్కగా విని మీరు ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే అరగంట లైన్ బట్టి 500 రూపాయలు కట్టాలి. కట్టినట్టయితేనే డాక్టర్ని చూస్తారు. ఇప్పుడు మీరు ఉచితంగా ఇంతమంది డాక్టర్లను చూస్తున్నారు. మీరు మంచిగా ఇప్పుడు శోభరాణి గారు చెప్పినట్టు మీరు ఏంటంటే శ్రద్ధగా విని మీరు స్క్రీనింగ్ కానీ ఏదైనా అవసరం ఉన్నట్టయితే డాక్టర్ల సూచన మేరకు మీరు హాస్పిటల్కి వెళ్ళి మంచిగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చిన్న చిన్న వయసులోనే ఇలాంటి జబ్బులు వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండి ఇంట్లో పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకున్నట్టయితే మీరు అందరూ ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున మెడిసిన్ తరఫున మీకు ఇప్పుడే కాదు ఎప్పుడైనా క్యాంపు పెట్టాలన్నట్టయితే అధ్యక్ష కార్యదర్శిలో సంప్రదించినట్టయితే మేము క్యాంపులు పెట్టడానికి ఎల్లవేళ సిద్ధంగా ఉన్నామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. ఈరోజు మేము ఏం టెస్ట్ చేస్తున్నామో మీకు ఐడియా ఉందా? కొంచెం సైలెన్స్ ఉండండి. మనం చేసేది క్యాన్సర్ స్క్రీనింగ్. ఇది అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మనకి పాలసీలో ఉంది. లోపల పరీక్ష చేయించుకోవడానికి కూడా ఎవరు కూడా ఇష్టపడరు లేడీ డాక్టర్ దగ్గరకు వస్తే. అందుకని ఈ షైగా ఫీల్ అవుతారు కాబట్టి ఈ కార్సినోమా సర్విక్స్, ఆడవాళ్ళకి గర్భసంచి మూతి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ బాగా పెరిగిపోయింది శాతము. దీని అవేర్నెస్ ఎప్పటి నుంచో తీసుకొస్తున్నారు కానీ ఎవరు కూడా ముందుకు రావట్లేదు. ఈరోజు మనం చేసేది ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సరు, తర్వాత గర్భసంచి మూతి క్యాన్సర్ స్క్రీనింగ్. అయితే మామూలుగా ఎవరికన్నా మనకు చుట్టుపక్కల వాళ్ళకి బ్రెస్ట్కి సంబంధించిన మాసెస్ వచ్చిన పలానా ఆమెకి పక్కింటి ఆమెకి క్యాన్సర్ వచ్చింది అనగానే గబగబా భయపడి ఆ టైంలో బాగా మంది పేషెంట్లు వస్తారు. ప్రతి లేడీ డాక్టర్ దగ్గరికి నెలకు ఒక 10-15 మంది వస్తారు. మా ఇంటి పక్క ఆమెకు వచ్చింది, క్యాన్సర్ అని వచ్చింది, మాది కూడా చూడండి మచ్చలాగా ఉంది, మాస్లాగా ఉంది అనేసి భయపడి వస్తారు. అది కాదు, అసలు 45-75 సంవత్సరాల మధ్య క్యాన్సర్స్ వస్తాయి. కాకపోతే ఇప్పుడున్నటువంటి తిండి మనం తినేటువంటి అలవాట్లకి కూడా 25 years 20 years వాళ్ళకి కూడా క్యాన్సర్స్ వస్తున్నాయి. కాబట్టి క్యాన్సర్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. మనకున్నటువంటి బ్రెస్ట్కు ఉన్నటువంటి మాసెస్ అన్నీ కూడా క్యాన్సర్ ఉండవు. 80% నార్మలే ఉంటాయి. ఎప్పుడైనా నొప్పితో వచ్చేవి కూడా క్యాన్సర్స్ అవ్వవు. నొప్పి లేకుండా రాళ్ళలాగా మన చర్మానికి పట్టుకొని ఉంటాయి చూడండి, అవి క్యాన్సర్ గడ్డలు. మామూలుగా బ్రెస్ట్ చెక్ చేసుకోండి అని అంటారు కదా. ఎలా చెక్ చేసుకోవాలి? మనం స్నానం చేసేటానికి వెళ్ళేటప్పుడు అద్దం ముందు అందరికీ డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్స్ ఉంటాయి. ఇలా చేతులు ఎత్తి చూసుకోవాలి. 2 ఒకేసారి పైకి వెళ్తున్నాయా, 2 నార్మల్ సైజు ఉన్నాయా, ఏమన్నా ఎర్రగా ఏమన్నా కనబడుతుందా, నిప్పులు ఏమన్నా లోపలికి వెళ్ళిందా,
ఏమైనా ఆరెంజ్ కలర్ మచ్చలు ఉన్నాయా అవి చూసుకోవాలి. అవి బేసిక్ లేడీస్కి, అవి బేసిక్ అనమాట. వాటికి కూడా అన్నిటికీ భయపడద్దు. ఒక్కొక్కసారి చర్మం ఏంటంటే లోపలికి ఆరెంజ్ తోలు ఎండిపోయినట్టు వెళ్ళిపోతుంది కదా, అవి సింపుల్గా. తర్వాత ఏంటంటే మనము దీన్ని పాల్పేట్ చేసుకోవాలి. ఏం చేస్తారు, ఇలా పట్టుకొని ఇలా మాస్ని ఇలా చూస్తారు. బ్రెస్ట్కి కూడా కండరం ఉంటుంది, ఆ కండరం అందరికీ గడ్డలాగా కనబడుతుంది. అలా కాదు చేసుకోవాల్సింది, ఇలా చూసుకోవాలి. రౌండ్గా చూసుకోవాలి, పైనుంచి కిందకు చూసుకోవాలి, ఇట్లా పైనుంచి కిందకు చూసుకోవాలి, అలా చూసుకోవాలి. ఏం చేస్తారంటే పక్కింటి ఆమెకి గడ్డ వచ్చి నేను ఇలా పట్టుకుని నాకు గడ్డలా కనబడుతుంది మాకు చెప్తారు, ఓపీలలో వచ్చేసి చెప్తారు. అయితే వచ్చిన ప్రతి గడ్డ కూడా క్యాన్సర్ గడ్డ కాదు, 80% నార్మలే. అర్థమైందా? భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తారని మీకే కదా, మాకు కూడా భయమే. తొందరగా స్క్రీనింగ్కి వెళ్ళాం. మనకి ఎంత భయం అంటే ఏమన్నా చెప్తారేమో. కాకపోతే 40 years నుంచి స్క్రీనింగ్ టెస్టులు, రొటీన్ బ్లడ్ టెస్టులు, ఏం మేడం వెళ్ళగానే ఎప్పుడు టెస్టులు అంటది కాదు. మీరు ఎందుకంటే ఎక్కువగా హాస్పిటల్స్కి రారు కాబట్టి మేము వచ్చిన అవకాశాన్ని, పేషెంట్ వచ్చింది మళ్ళీ రాదు ఇంట్లో నుంచి అని చెప్పేసి మేము మళ్ళీ రొటీన్ టెస్టులన్నీ చేస్తాము. ఏ టెస్టులు? కొలెస్ట్రాల్ టెస్టు, థైరాయిడ్ టెస్టు, ఇవన్నీ షుగర్ టెస్టు, తర్వాత ఇవి కంపల్సరీగా చేసుకోవాలి. ఎవరైనా డాక్టర్స్ పేషెంట్ బాగుండాలనే చేస్తారు. తర్వాత 40+ వాళ్ళు, 35+ వాళ్ళు వైట్ డిశ్చార్జ్, స్మెల్ వస్తుంది, బ్లడ్ లా కనబడుతుంది అన్న వాళ్ళకి మేము ఖచ్చితంగా పడుకో లోపల పరీక్ష చేస్తామంటారు. కానీ చాలామంది ఇష్టపడరు. ఎందుకంటే మీరు మాటికి వెళ్ళరు హాస్పిటల్స్కి. హస్బెండ్స్కి ఏం తెలుస్తుంది, వాళ్ళకు కూడా తెలియదు కదా. చాలామంది 7 years 10 years మురగబెట్టుకొని గర్భసంచి మూతి క్యాన్సర్తో వచ్చేవాళ్ళు ఉంటారు మా దగ్గర. చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే స్క్రీనింగ్ పెరిగింది, అవేర్నెస్ పెరిగింది, గవర్నమెంట్ చాలా స్టేట్మెంట్స్ ఇస్తుంది. అయినా కూడా స్టిల్ ఈవెన్ సోనియా గాంధీ కూడా ఆమె ఎంత చాలా గొప్ప ఆవిడ, చాలా అవేర్నెస్ ఉన్న ఆమె, ప్రథమ మహిళ. ఆమె కూడా గర్భసంచి మూతి క్యాన్సర్తో సఫర్ అవుతుందంటే మన ఆడవాళ్ళు ఎంత వెనుకబడి ఉన్నారో అర్థమవుతుంది. ఇది ఇప్పుడు ఫ్యామిలీలో ఎవరికన్నా క్యాన్సర్తో చనిపోతే మాత్రం ఖచ్చితంగా 30 ఏళ్ల నుంచే ప్రతి సంవత్సరము ఆ రొటీన్ టెస్టులన్నీ కూడా మ్యామోగ్రామ్ అని ఉంటుంది, తర్వాత మూతి నుంచి చిన్నగా ప్యాప్స్మియర్ ఉంటుంది, అవి చేయించుకోవాలి. ఫ్యామిలీ హిస్టరీ లేకపోతే 45 years నుంచి కూడా చేసుకోవచ్చు. ఫ్యామిలీ హిస్టరీ ఉంటే మాత్రం ప్రతి సంవత్సరం వెళ్ళాలి. ఒకవేళ వచ్చింది అనుకోండి, ప్రతి 6 నెలలకి డాక్టర్ కనబడాలి. ఫ్యామిలీ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. క్యాన్సర్ అనేది అందరికీ రాదు. ఇప్పుడు మన దరిద్రం ఏంటంటే ఎల్లారెడ్డిపేట మండలం సముద్రలింగాపూర్ తుర్కషి కాలనీకి చెందిన మహిళ మరణానికి కారణమైన ఆర్ఎంపీ జజ్జరి దేవేందర్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్లు సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎల్లారెడ్డిపేట మండలం తుర్కకాశి కాలనీ సముద్రలింగాపూర్ గ్రామానికి చెందిన మొహమ్మద్ కాంసింబి అనే మహిళకు 26వ తేదీన జ్వరం రాగా తిమ్మాపూర్ గ్రామంలోని ఆర్ఎంపీ డాక్టర్ అయిన జజ్జరి దేవేందర్ వద్దకు వెళ్లగా ఆర్ఎంపీ దేవేందర్ కాసింబిని పరిశీలించి ఇంజెక్షన్లు ఇచ్చి మందులు ఇవ్వగా మరునాడు జ్వరం తగ్గకపోయేసరికి మరల దేవేందర్ వద్దకు తీసుకొని వెళ్లగా కాసింబికి గ్లూకోజ్లు పెట్టగా కాసింబి స్పృహ కోల్పగా బంధువులు ఎల్లారెడ్డిపేటలోని అశ్విని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ 28వ తేదీన మరణించిందని డాక్టర్లు తెలిపారు. దీంతో కాసింబి భర్త మొహమ్మద్ అజీం ఆర్ఎంపీ నిర్లక్ష్యం మేరకు తన భార్య చనిపోయిందని ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎల్లారెడ్డిపేట ఎస్ఐ రమాకాంత్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎల్లారెడ్డిపేట సిఐ శ్రీనివాస్ దర్యాప్తు చేసి ఆర్ఎంపీ దేవేందర్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. డీఎస్పీ తెలిపారు. ప్రజలు అనారోగ్యంతో ఉన్నప్పుడు కనీస వైద్యం తెలియని ఆర్ఎంపీల వద్దకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, ప్రభుత్వ వైద్య సదుపాయాలు అర్హత కలిగిన వైద్యులను మాత్రమే సంప్రదించాలని ప్రజలకు డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఉన్న ఆర్ఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలే తప్ప క్లినిక్ల పేరుతో తెలిసి తెలియని వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాల మీదకు తీసుకువస్తే చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని డీఎస్పీ హెచ్చరించారు. సిరిసిల్ల జిల్లాలో మొన్న 28వ తేదీన ఒక 30 years ఉన్న మహిళ వైద్యం వికటించి చనిపోయింది. ఆమె సముద్రలింగాపూర్కు చెందిన వ్యక్తి. అయితే వాళ్ళు ఒక ఆర్ఎంపీ దగ్గరికి జజ్జిల్ల దేవేందర్ అనే ఆర్ఎంపీ తిమ్మాపూర్ ఎల్లారెడ్డిపేట మండలం దగ్గరికి తీసుకెళ్తే అక్కడ సరైన వైద్యం లేక చనిపోయినట్లు తెలుస్తుంది. అయితే వాళ్ళు లాస్ట్ మినిట్లో మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయారు, అప్పటికి చనిపోయింది. దీనిపైన జడ్జిల దేవేందర్ పైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అది 304 Part 2 అంటే నెగ్లిజెన్స్. ప్రస్తుతం BNS
లో 105 సెక్షన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే ఈ ఇన్వెస్టిగేషన్లో ఈయన నెగ్లిజెన్స్ వల్లనే 30 ఇయర్స్ మహిళ చనిపోయినట్లు తెలుస్తుంది. ఆర్ఎంపీ దేవేందర్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయడం అయింది. కోర్టు జ్యుడిషియల్ రిమాండ్కు పంపడం జరిగింది. అయితే ఈ సిరిసిల్ల జిల్లా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైనా మీకు ఏదైనా వైద్యం అవసరమైతే గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళండి. క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటారు, లేదా ప్రైవేట్ హాస్పిటల్లో క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్న దగ్గరికి వెళ్తే మంచిదని విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే ఈయనను డిఎంహెచ్ఓ సిరిసిల్ల వారు అతని యొక్క క్లినిక్ను సీజ్ చేయడం జరిగింది. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా సభ్యులు కేంద్ర మంత్రి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ని కరీంనగర్లోని రేకుర్తి హనుమాన్ ఆలయ పరిసరాల్లో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. నూతనంగా ఎన్నికైన సభ్యులందరినీ కేంద్ర మంత్రి బండి సంజయ్ అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఉద్యోగుల వెంట తాను ఎప్పుడు ఉంటానని హామీ ఇచ్చారు. సిరిసిల్ల జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సమరసేన సెక్రటరీ జబీ, జాయింట్ సెక్రటరీలు శ్రీకాంత్, చంద్రకళ, పబ్లిసిటీ సెక్రటరీ కిరణ్, కార్యవర్గ సభ్యులు శేఖర్, భాగ్యలక్ష్మి, శ్రావ్య తదితరులు పాల్గొన్నారు. పాట్నా హైకోర్టు జడ్జి జస్టిస్ శ్రీమతి జి అనుపమ చక్రవర్తి కుటుంబ సమేతంగా వేములవాడ రాజన్నను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. జస్టిస్ దంపతులకు ఆలయ సాంప్రదాయం ప్రకారం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని పాట్నా జడ్జి జస్టిస్ అనుపమ చక్రవర్తి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కళ్యాణ మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వదించారు. సిరిసిల్ల సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి గడ్డం మేఘన పాట్నా హైకోర్టు జస్టిస్కు పూలమొక్క అందించారు. ఆలయ ఈవో కె వినోద్ రెడ్డి జస్టిస్ దంపతులకు శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందజేశారు. వీరి వెంట వేములవాడ ఆర్టీఓ రాజేశ్వర్, సిఐ వీరప్రసాద్, ఆలయ పర్యవేక్షకులు వరి నరసయ్య ఉన్నారు. नमो गणपति नमो गणाय नमो विघ्नविनाशे शिवसदाजस्वे परमूर्तये नमो नमः।
ओम ह्रीं क्लीं ह्रीं क्रां क्रीं चंडिके देवी व्यापानं ग्रहं करोतु स्वाहा ह्रीं क्लीं ह्रीं क्रां क्रीं चंडिके देवी व्यापानं ग्रहं करोतु स्वाहा ह्रीं क्लीं ह्रीं क्रां क्रीं चंडिके देवी व्यापानं ग्रहं स्वाहा ओम ह्रीं क्लीं ह्रीं क्रां क्रीं चंडिके देवी व्यापानं ग्रहं करोतु स्वाहा ह्रीं क्लीं ह्रीं सप्तहे दिव्यं किरणं करोतु स्वाहा ओम श्रीं क्लीं ह्रीं सप्तहे दिव्यं किरणं करोतु स्वाहा ह्रीं क्लीं ह्रीं सप्तहे दिव्यं किरणं करोतु स्वाहा ह्रीं क्लीं ह्रीं सप्तहे दिव्यं किरणं करोतु स्वाहा ह्रीं क्लीं ह्रीं सप्तहे दिव्यं किरणं करोतु स्वाहा ओम श्रीं क्लीं ह्रीं सप्तहे दिव्यं किरणं करोतु स्वाहा गंधं समर्पयामि हम आकाशदीपानि హైదరాబాద్లో నిర్వహిస్తున్న 37వ జాతీయ పుస్తక ప్రదర్శనలో భాగంగా యువకవి సమ్మేళనంలో సిరిసిల్లకు చెందిన సుంకధరణి తన కవితా గానంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఉపాధ్యాయ వృత్తి కొనసాగిస్తూ రచయితగా మంచి గుర్తింపును తెచ్చుకోవడం పట్ల పట్టణవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సిరిసిల్ల పట్టణంలోని గణేష్ నగర్కు చెందిన సుంకధరణి హైదరాబాద్లో ప్రైవేట్ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది. తను రచించిన అరుణిమలు అనే పుస్తకంతో మంచి రచయితగా గుర్తింపును తెచ్చుకుంది. హైదరాబాద్లో నిర్వహించిన యువకవి సమ్మేళనంలో తన కవితా గానంతో సిరిసిల్ల ప్రాంత కీర్తి ప్రతిష్టలను పెంపొందించారు. మహిళా రచయిత్రిగా రాణించడం పట్ల సిరిసిల్లలోని పుర ప్రముఖులు అభినందనలు తెలిపారు. గుంతల బతుకులోంచి పట్టుదారపు వాక్యాలను నేస్తున్న కవయిత్రి సిరిసిల్ల బిడ్డ అరుణిమ అనే పుస్తకం రాసిన చెల్లెల్ని తన కవిత్వం చదవాలని కోరుకుంటున్నాను. కవితా కూడలిలో సేదతీర సమావేశమైన మిత్రులకు పెద్దలకు శుభ సాయంత్రం. నా పేరు సుంకధరణి, మాది సిరిసిల్ల జిల్లా. నా కవితా శీర్షిక కవిత్వావలోకనం. కవిత్వావలోకనం. అక్షరం తప్ప వేరే గత్యంతరం లేదు, భావం తప్ప మరో బాంధవ్యం తెలియదు. గుప్పెడు కవిత్వం రాసుకోవడానికి, గుక్కెడు భావం అందులో పోసుకోవడానికి పుస్తకాలెన్నో తిరగడం, మస్తకాలెన్నో వెతకడం. పుస్తకాలెన్నో తిరగడం, మస్తకాలెన్నో వెతకడం. గాలిని తాగి తాగి నీటిలో కాగి కాగి
నిప్పులో మాగి మాగి మట్టిని తిన్నాక అర్థమైంది. మెరుగులొద్దుకొని విధిగా నిలువరిస్తే అవగతమైంది. రగిలే ఆలోచనల్లో కాలితేనే ఆశయాల ఆకాశం అందుతుందని. అప్పుడు నేను మారాను, మనిషి నుండి మహత్తు నిండిన కవిత్వంలా. అప్పుడే నేను మారాను, కరుణగుణం నుండి క్రోధాగ్నితనం నిండిన సిరాపాతంలా. నేను రోజు బడబాగ్నితో మాట్లాడతాను, నేను రోజు శూన్యంతో స్నేహం చేస్తాను, నేను రోజు స్వప్నాలతో కలిసి నడుస్తాను, నేను రోజు మెలకువతో నిద్రిస్తాను. ప్రశ్నలు లేని సమాధానాల్ని ఛేదిస్తూ ఒంటి నిండా ఖడ్గగుచ్చాలతో రోజు ఉదయిస్తాను. కర్మాకర్మల కర్మాగారాల పొగ పీలుస్తూ గాయపడిన కాయంలా జాలిగా హీనంగా నీరసిస్తాను. ఎండావానల సమాంతర స్థితిలో జనించిన ఇంద్రధనస్సుల హాయిగా అద్భుతంగా నవ్వుతాను. హృదయ ప్రాకారాల ఆవిర్లను ఒడిసిపట్టి దాహాన్ని తడుముకుంటూ నిశా నిండిన వాక్యాలతో జీర్ణకుడ్యాల ఆఖరిని కరుచుకుంటూ నాటి ప్రణవ శబ్ద మూలం బోధించే నేటి ప్రయాణ ప్రారంధం తెలుసుకుంటూ అష్టదిక్కుల్లో తిష్టవేసిన అస్తిత్వాన్ని, అర్ధాంతర విన్యాసాల అగోచరత్వాన్ని కాగితాలపై కారుస్తున్న కాలాన్ని వల్లవేస్తూ ఖగోళాన్ని ఓ కంట కనిపెడుతున్న ఒంటి చేత్తో కవనాలను పూయిస్తూ. థ్యాంక్ యూ. చెల్లెలి పేరు ధరణి. పూతవాటిన అడవి ఎట్లా ఉంటుందో చెల్లెల కవిత్వం చదివితే కూడా అట్లనే ఉంటుంది. ధన్యవాదాలు ధరణి. ఇప్పుడు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ తరంగిణి సిరిసిల్ల శాఖ ఆధ్వర్యంలో ఉచిత మహిళా ఆరోగ్య శిబిరం. ఆర్ఎంపీ వైద్యులు ప్రథమ చికిత్సలు మాత్రమే చేయాలని, క్లినిక్ల పేరుతో వైద్యం చేస్తే క్రిమినల్ చర్యలు నమోదు చేస్తామని హెచ్చరించిన సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి. కేంద్ర మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఆత్మీయ సత్కారం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న పాట్నా హైకోర్టు జడ్జి జస్టిస్ శ్రీమతి అనుపమ చక్రవర్తి. హైదరాబాద్ యువ కవి సమ్మేళనంలో కవితా గానంతో ఆకట్టుకున్న సిరిసిల్ల రచయిత్రి సుంకధరణి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.